మిత్రులారా, ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కెనడా పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆ దేశంలోని ఖలిస్తానీ ముండా కొడుకులంతా కూడా ఆందోళనకు దిగుతారు. కాల్గరీలో మన నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఒక భారీ కాన్వాయ్తో ర్యాలీ చేశారు. నరేంద్ర మోడీ గారిని చంపేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఏమి డిక్కీ బలుపో చూడండి, చూడండి ఈ కథ అంతా కూడా. అమెరికాలో ఉన్నటువంటి ఖలిస్తానీ టెర్రరిస్ట్ అయినటువంటి గురుపత్వంత్ సింగ్ పన్ను నిధులు అందించే సంస్థ ఈ నిరసనలన్నిటి కూడా చేపట్టిందనమాట. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వీడే. ఖలిస్తానీ మూకలు చేస్తున్నటువంటి చర్యలను మన దేశంలోని పలు సిక్కు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మోడీ నాయకత్వంలోనే భారత ప్రభుత్వం కర్తార్పూర్ కారిడార్ తెరవడం, అదేవిధంగా 1984లో జరిగినటువంటి సిక్కుల ఓచకోతపైన సిట్ ఏర్పాటు చేయడాన్ని గుర్తుంచుకోవాలని చెప్పేసి జాతీయవాదులైనటువంటి సిక్కు సోదరులందరూ కూడా గుర్తు చేస్తారు. కానీ వీళ్ళు అన్న తిన్నోళ్ళు కాదు కదా, వీళ్ళు ఖలిస్తాన్ వాళ్ళు. వీళ్ళు మాత్రం మన దేశానికి వ్యతిరేకంగా ఉంటారు, హిందూ సమాజానికి వ్యతిరేకంగా ఉంటారు, మోడీ గారికి వ్యతిరేకంగా ఉంటారు. అది వాళ్ళ బతుకు.